పెరిగింది అసలు పట్టించుకోవడం. నమస్తే మేడం. అది లేకపోయినా కూడా అది లేదమ్మా. ఇప్పుడు ఫోటో తీస్తున్నారు కదా, దీనికి కూడా తీస్తున్నారు. ఎట్లుంది ఇప్పుడు బిల్ ఎందుకు? ఆరోగ్యశ్రీ కింద చేపి లేదంటున్నారు, కనుక్కోవాలి. అదే స్లిప్ వస్తుంది కదా, బిల్లు ఇవ్వడం లేదు కదమ్మా. చెక్ చేస్తే ఆరోగ్యశ్రీలో ఎంత క్లెయిమ్ అయింది కూడా తెలుస్తుంది. మీరు హాస్పిటల్కి పోయి చేపించండి. తీసిపోయి మీరు చెక్ చేపిస్తే వాళ్ళు క్లెయిమ్ చేసుకోలేదు అంటే మనం సీఎం రిలీఫ్ ఫండ్కి ఆ బిల్స్ నేను చెప్తాను. నువ్వు వెళ్ళిపోయి మాట్లాడు. దాంట్లో క్లెయిమ్ కాకపోయింటే బిల్స్ తీసుకుంటాం. వాళ్ళు సీఎం రిలీఫ్ ఫండ్లో క్లెయిమ్ చేసుకుంటే మనకు రాదు. అదేంది మన ఆరోగ్యశ్రీలో అయింటే రాదు. వాళ్ళకి మళ్ళీ లాస్ వస్తుంది. నాకు చేతనైంది చేసినానన్నా. నువ్వేం చెప్తున్నావమ్మా? అంటే నాన్నకేం బాగాలేదు, పెరాలసిస్. ఎన్ని రోజులు అయింది తల్లి? ముందు బాగాలేదన్నారు. బాగా వర్క్ చేస్తున్నాను. ట్యూస్డే నైట్కి కాళ్ళు చాలా కాన్షియస్ లేకుండా మన సాటర్డే మార్నింగ్ చనిపోయాను. మదర్ 8 years ముందే చనిపోయాను. నేను 5th ఉన్నప్పుడు తన తాళ్ళు. నాన్న మీతోనే ఉంటారా? మేము ముగ్గురు. నువ్వు ఎక్కడ ఏం చదువుతున్నా? కేజీబీ పరిగిలో 9th class చదువుతాను. బోర్డింగ్లో. నువ్వమ్మా? 2nd year చదువుతాను. నేను బైపీసీ సువర్ణ భారతిలో. కానీ ధైర్యంగా ఉండాలి మరి. ఎందుకంటే జరగకూడదు, జరిగింది. ఇద్దరిని లేకుండా చేశాడు దేవుడు. మరి మేమందరూ ఉంటాం, మీకు ఏం సపోర్ట్ కావాలన్నా చేస్తాం. మీరు ఎంతవరకు చదువుకుంటామన్నా కూడా చదువుకు కూడా మేము సహకరిస్తాం. లోకేష్ గారు ముఖ్యంగా నిన్ననే వద్దామనుకున్నాను. నేను చిత్తూరు డిస్టిక్కి వెళ్ళాల్సి వచ్చింది. లోకేష్ గారు కూడా పర్సనల్గా అమ్మ వాళ్ళు ఏం చదువుతారో వాళ్ళ చదువుకు మనం సహకరిద్దాం. ప్రభుత్వం తరఫున కూడా వాళ్ళని అంటే ఏదైనా మోరల్ సపోర్ట్ చేద్దామని కూడా లోకేష్ బాబు గారు కూడా చెప్పారు. మేము ఎప్పుడూ లీడర్స్ అందరూ ఉంటాం లోకల్గా. మీకు ఏ సమస్య వచ్చినా మాకు చెప్పచ్చు. ఇప్పుడు మీరు ఎక్కడ చదువుతున్నామో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్. కేజీబీకి షిఫ్ట్ కాలేవా అవకాశం? కేజీబీలో 5 years హాస్టల్ అంటే ఇప్పుడు ఇంటర్మీడియట్ ఏ గ్రూప్ నువ్వు? బైపీసీ. ఓకే. అవుట్ ఆఫ్ 560 600 out of 600 560 వచ్చాయి. ఇంటర్మీడియట్ 400 out of 400 435. కర్మ ఖచ్చితంగా నువ్వు బాగా కష్టపడు, బాగా చదువుకో. ఖచ్చితంగా నేనైతే సపోర్ట్ చేస్తాను. పర్సనల్గాను సపోర్ట్ చేస్తాం. ప్రభుత్వం నుంచి నీకేం అవకాశం ఉన్నా కూడా చేయిస్తాం. మీరిద్దరు బాగా చదువుకోవాలి. ఏదైనా ఉన్నా మీ అంతకు మీరు నిర్ణయాలు తీసుకోకుండా పెద్దలతో డిస్కస్ చేసి మాకు కూడా షేర్ చేయొచ్చు. దాని విధంగా కోఆపరేట్ చేయండి. ఇప్పుడు ఈ స్కూల్లో నువ్వు చదువుతున్న కాలేజీలో ఎంత కట్టాలి ఫీజు? అంటే మెరిట్ బట్టి వాళ్ళు అమౌంట్ 10,000 పే చేసుకున్నారు. మేము ఫస్ట్ ఎగ్జామ్స్ దగ్గర వస్తానని ఇంకేం పే చేయలేదు. ఎవరు మీ ప్రిన్సిపాల్ పేరు? నీలకంఠ రెడ్డి. ఒకసారి ఫోన్ నీలకంఠ రెడ్డి వాళ్ళ ప్రిన్సిపల్ రండి. ఏమన్నారు మనకి వీళ్ళకి ఏమైనా స్కీమ్స్ వర్తిస్తాయా? నమస్తే. ఏమైనా వర్తిస్తాయా? ఎలిజిబిలిటీ ఏమైనా? ఏం పేరు నాన్న నీ పేరు? హలో నీలకంఠరెడ్డి గారు. నమస్తే. బాగున్నామండి. ఇది ఒక బ్యాడ్ న్యూసే. ఎందుకంటే మీ స్టూడెంట్ వాళ్ళ మదర్ ముందే చనిపోయారు. ఫాదర్ రీసెంట్గా చనిపోయారు. మరి అవునవునంట. వెరీ గుడ్, మంచి మెరిట్ స్టూడెంట్.
మీరు కూడా కోఆపరేట్ చేయాలి. మరి మీరు మీ సైడ్గా ఏం సహకరిస్తారు ఏంటి అసలు? ఇంకా మా సైడ్ నుంచి ₹1 ఫీజు తీసుకునేది లేదు. ఓకే ఓకే ఓకే. నెక్స్ట్ ఇంకా అమ్మాయిని MBBS సీట్ వచ్చిందాక నేనే ఎవ్రీథింగ్ తీసుకుంటాను. అమ్మాయిని డాక్టర్ చేయాలా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మేము కూడా సపోర్ట్ చేస్తాం ఖచ్చితంగా. మీకు కూడా మేము కూడా చాలా వెల్కమ్. అమ్మ సార్ మీ నీలకంఠారెడ్డి గారు ఏం చెప్తున్నారంటే ఇప్పుడు ఇంటర్మీడియట్కి ఏమాత్రము ఫీజు కట్టే పని లేదు, మెడిసిన్కి కూడా నేను సపోర్ట్ చేస్తాను, అమ్మాయిని డాక్టర్ చేయాలనేదే నా ఆకాంక్ష అంటున్నారు. మంచి నిర్ణయం ఈ తీసుకున్నారు. టైంలో అమ్మాయి డైరెక్ట్ గా MBBS సీట్ రాకపోయినా అమ్మాయిని లాంగ్ టర్మ్ పంపించైనా ఎస్ లాంగ్ టర్మ్ సార్, నా సైడ్ కూడా మీకు ఏ విధంగా అమ్మాయికి సపోర్ట్ కావాలో నేను కూడా సపోర్ట్ చేస్తాను సార్. మీరు చేయండి, మీరు సపోర్ట్ చేయండి. ఓకేనండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. వాళ్ళు సపోర్ట్ చేస్తారమ్మా. మీరు ఒకవేళ ఈ బాధ ఉంటుంది మీకు, ఇప్పుడు మీరు మెంటల్గా ప్రిపేర్ కావాలి. మేమందరం మీకు సపోర్ట్గా ఉంటాం ఏమ్మా, సపోర్ట్గా ఉంటాము. కాబట్టి మీరు కూడా కాన్సన్ట్రేషన్, నీ టార్గెట్ మీ పేరెంట్స్, మీ ఫాదర్ అయితే ఖచ్చితంగా నేను డాక్టర్ కావాలని ఇంత కష్టపడి నేను ఇబ్బందులున్న ప్రైవేట్ మంచి నువ్వు కావాలనుకున్న కాలేజ్లో జాయిన్ చేయించారు. KGVP కూడా మంచి మైలేజ్ వస్తుంది, మంచి పర్సంటేజ్ కూడా వస్తుంది, హాస్టల్ కూడా బాగున్నాయి. లోకేష్ గారు పర్సనల్గా చూస్తున్నారు స్కూల్స్. ఎంత పర్సనల్గా చూస్తున్నారంటే ఏ స్కూల్లో ఏ సబ్జెక్టు వీక్ ఉన్నారమ్మా స్టూడెంట్స్, వాళ్ళు ఆబ్సెంట్ ఎంతమంది అవుతున్నారు ఏంటి, ఎప్పటికప్పుడు వీళ్ళకి FRS కూడా పెట్టారు. ఎప్పటికప్పుడు ఆయన మానిటరింగ్ చేస్తూనే ఉన్నారు లోకేష్ గారు కూడా. కాబట్టి నీది మంచి స్కూలే, నీది మంచి కాలేజే, కాబట్టి మేనేజ్మెంట్ కూడా నీకు బాగా సపోర్ట్ చేస్తాను తల్లి. మేము కూడా ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాం. నా నంబర్ వేసుకోండి, ఏదైనా మీరు ఇక్కడ ఏదన్నా ఉంటే అవసరమైతే పెన్నీమ్మా 9440 ఏదైనా మీకు ఎమర్జెన్సీ ఉంటే నాకు కాల్ చేసి విషయం చెప్పండి, లేదా వాట్సాప్లో మెసేజ్ పంపించండి. ఎనీహౌ అందరూ ఉంటారు, లీడర్స్ అందరం ఉంటాం, MRO కావచ్చు, SI ఏది ఉన్నా కూడా మీరు నాకు సపోర్ట్ చేస్తాం. మీరు ఏది ఇండివిజువల్ నిర్ణయం తీసుకోకూడదు, మేమంతా ఉన్నాం. ఎక్కడ ఉంటారు వీళ్ళు చిన్న ఓన్? మీరు ఎక్కడ పని చేస్తున్నారండి? కొందరిపి పని చేస్తున్నారు. చేస్తాను. నాకు కొంచెం రిక్వెస్ట్ లెటర్ ఇవ్వండి, నేను కూడా సార్తో చెప్పి చేపిస్తాం. భార్య కూడా బాగాలేదు మేడం, ఆమెకి ఆపరేషన్లు అయ్యి ఆమె పని చేసే, నాకే షుగర్, మీకు నాకే శాత లేదు. నువ్వు బలం తెచ్చుకోవాలా పెద్దమ్మా. ఇప్పుడు వీళ్ళ పిల్లల కోసము నువ్వు ఆరోగ్యంగా ఉండాలి. మరి నువ్వు వాళ్ళ కోసం, నీ కొడుకు నీ కోడలు మరి అనారోగ్యం వల్ల మరి పిల్లలు అన్యాయం అయిపోతారు కదా. నువ్వే ఇప్పుడు పెద్ద దిక్కు వాళ్ళకి, నువ్వు ఆరోగ్యంగా ఉండి వీళ్ళని ఆరోగ్యంగా చూసుకోవాలి. ఓకేమ్మా, థ్యాంక్ యూ. ఇదో అమ్మా, అది లేకపోయినా కూడా అది లేదమ్మా. ఇప్పుడు ఫోటో తీస్తున్నారు కదా, దీనికి కూడా తీస్తున్నారు. ఏమన్నా ఎట్లుంది ఇప్పుడు బిల్ ఎందుకు? ఆరోగ్యశ్రీ కింద JB లేదంటున్నారు, కనుక్కోవాలి. అదే స్లిప్ వస్తుంది కదా, వాళ్ళు బిల్లు ఇవ్వడం లేదు కదమ్మా. చెక్ చేస్తే ఆరోగ్యశ్రీలో ఎంత క్లెయిమ్ అయినది కూడా తెలుస్తుంది. మీరు హాస్పిటల్కి పోయి చేపించండి, తీసిపోయి మీరు చెక్ చేపిస్తే వాళ్ళు క్లెయిమ్ చేసుకోలేదు అంటే మనం CM రిలీఫ్ ఫండ్కి అప్పీల్స్ నేను చెప్తాను. నువ్వు వెళ్ళిపోయి మాట్లాడు. దాంట్లో క్లెయిమ్ కాకపోయింటే బిల్స్ తీసుకుంటాం. వాళ్ళు CM రిలీఫ్ ఫండ్లో క్లెయిమ్ చేసుకుంటే మనకు రాదు. అదేంది మన ఆరోగ్యశ్రీలో అయింటే రాదు వాళ్ళకి మళ్ళీ లాస్ వస్తుంది. నాకు చేతనైంది చేసినానన్నా. నువ్వేం చెప్తున్నావమ్మా? అంటే నాన్నకేం బాగాలేదు, పెరాలసిస్. ఎన్ని రోజులు అయింది? Tuesday night అలా అయింది.
ముందు బాగాలేదన్నారు. ముందు నార్మల్ ఏం మమ్మీ బాగా వర్క్ చేస్తున్నాం మ్యామ్. ట్యూస్డే నైట్కి కాళ్ళు చాలా కాన్షియస్ లేకుండా మన సాటర్డే మార్నింగ్ చనిపోయాను. మదర్ 8 years ముందే చనిపోయాను. నేను 5th ఉన్నప్పుడు తన 3rd ఉంది. నాన్న మీతోనే ఉంటారా? అవును, మేము ముగ్గురు నువ్వు ఎక్కడ ఏం చదువుతున్నానా? కేజీబీ పరిగిలో 9th class చదువుతాను. బోర్డింగ్లో. నువ్వమ్మా? 2nd year చదువుతాను నేను బైపీసీ సువర్ణ భారతిలో. సువర్ణ భారతిలో. కానీ ధైర్యంగా ఉండాలి మరి, ఎందుకంటే జరగకూడదు జరిగింది. ఇద్దరు తల్లిదండ్రులు ఇద్దరిని లేకుండా చేశాడు దేవుడు. మరి మేమందరం ఉంటాం, మీకు ఏం సపోర్ట్ కావాలన్నా చేస్తాం. మీరు ఎంతవరకు చదువుకుంటామన్నా కూడా చదువుకు కూడా మేము సహకరిస్తాం. లోకేష్ గారు ముఖ్యంగా నిన్ననే వద్దామనుకున్నాను, నిన్న చిత్తూరు డిస్టిక్కి వెళ్ళాల్సి వచ్చింది. లోకేష్ గారు కూడా పర్సనల్గా అమ్మ వాళ్ళు ఏం చదువుతారో వాళ్ళ చదువుకు మనం సహకరిద్దాం, ప్రభుత్వం తరఫున కూడా వాళ్ళని అంటే ఏదైనా మోరల్ సపోర్ట్ చేద్దామని కూడా లోకేష్ బాబు గారు కూడా చెప్పారు. మేము ఎప్పుడూ లీడర్స్ అందరూ ఉంటాం లోకల్గా, మీకు ఏ సమస్య వచ్చినా మాకు చెప్పచ్చు. ఇప్పుడు మీరు ఎక్కడ చదువుతున్నామో ఇంటర్మీడియట్ సువర్ణ భారతి హిందూపూర్ సెకండ్ ఇయర్. కేజీబీపీకి షిఫ్ట్ కాలేవా అవకాశం? కేజీబీవీలో 5 years హాస్టల్ చదివాను. ఆ తర్వాత అంటే ఇప్పుడు ఇంటర్మీడియట్ ఏ గ్రూప్ నువ్వు? నాది బైపీసీ బైపీసీ. మెడిసిన్ చేయాలని. ఓకే ఓకే. 10th marks అవుట్ ఆఫ్ 560 600 అవుట్ ఆఫ్ 600 560 వచ్చాయి. ఇంటర్మీడియట్ 400 out of 400 435. కానీ మా ఖచ్చితంగా నువ్వు బాగా కష్టపడు, బాగా చదువుకో. ఖచ్చితంగా నేనైతే సపోర్ట్ చేస్తాను, పర్సనల్గా నువ్వు సపోర్ట్ చేస్తా. ప్రభుత్వం నుంచి నీకేం అవకాశం ఉన్నా కూడా చేయిస్తాం. ఏమో మీరిద్దరు బాగా చదువుకోవాలి. ఏదైనా ఉన్నా మీ అంతకు మీరు నిర్ణయాలు తీసుకోకుండా పెద్దలతో డిస్కస్ చేసి మాకు కూడా షేర్ చేయొచ్చు. దాని విధంగా కోఆపరేట్ చేయండి. ఇప్పుడు ఈ స్కూల్లో నువ్వు చదువుతున్న కాలేజీలో ఎంత కట్టాలి ఫీజు? అంటే మెరిట్ బట్టి వాళ్ళు అమౌంట్ 10,000 పే చేసుకున్నారు. మేము ఫస్ట్ ఎగ్జామ్స్ దగ్గర వస్తానని ఇంకేం పే చేయలేదు. ఎవరు మీ ప్రిన్సిపాల్ పేరు? నీలకంఠ రెడ్డి. ఒకసారి ఫోన్ నీలకంఠ రెడ్డి వాళ్ళ ప్రిన్సిపల్ రండి. ఏమన్నా రోజు మనకి వీళ్ళకి ఏమైనా స్కీమ్స్ వర్తిస్తాయా? నమస్తే. ఏమైనా వర్తిస్తాయా? ఎలిజిబిలిటీ ఏమన్నా? ఏం పేరు నాన్న నీ పేరు? హలో నీలకంఠరెడ్డి గారు. నమస్తే మేడం. నమస్తే. బాగున్నామండి. ఇది ఒక బ్యాడ్ న్యూసే, ఎందుకంటే మీ స్టూడెంట్ వాళ్ళ మదర్ ముందే చనిపోయారు. ఫాదర్ రీసెంట్గా చనిపోయారు. మరి అవునవునంట. వెరీ గుడ్, మంచి మెరిట్ స్టూడెంట్. మీరు కూడా కోఆపరేట్ చేయాలి. మరి మీరు మీ సైడ్గా ఏం సహకరిస్తారు ఏంటి అసలు? ఇంకా మా సైడ్ నుంచి ₹1 ఫీజు తీసుకునేది లేదు. ఓకే ఓకే ఓకే. నెక్స్ట్ థింగ్, ఆ అమ్మాయిని MBBS సీట్ వచ్చిందాక నేనే ఎవ్రీథింగ్ తీసుకుంటాను. ఆ అమ్మాయిని డాక్టర్ చేయాలా? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మేము కూడా సపోర్ట్ చేస్తాం ఖచ్చితంగా. మీకు కూడా మేము కూడా చాలా వెల్కమ్. అమ్మ సార్ మీ నీలకంఠరెడ్డి గారు ఏం చెప్తున్నారంటే ఇప్పుడు ఇంటర్మీడియట్కి ఏమాత్రము ఫీజు కట్టే పని లేదు, మెడిసిన్కి కూడా నేను సపోర్ట్ చేస్తాను, ఆ అమ్మాయిని డాక్టర్ చేయాలనేదే నా ఆకాంక్ష అంటున్నారు. మంచి నిర్ణయం తీసుకున్నారు. టైంలో అమ్మాయి డైరెక్ట్ గా MBBS సీట్ రాకపోయినా అమ్మాయిని లాంగ్ టర్మ్ పంపించైనా సార్ నా సైడ్ కూడా మీకు ఏ విధంగా అమ్మాయికి సపోర్ట్ కావాలో నేను కూడా సపోర్ట్ చేస్తాను సార్. మీరు చేయండి, మీరు సపోర్ట్ చేయండి. ఓకేనండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. వాళ్ళు సపోర్ట్ చేస్తారమ్మా. మీరు ఒకవేళ ఈ బాధ ఉంటుంది మీకు, ఇప్పుడు మీరు మెంటల్గా ప్రిపేర్ కావాలి. మేమందరం మీకు సపోర్ట్గా ఉంటాం. ఏమా సపోర్ట్గా ఉంటాము. కాబట్టి మీరు కూడా కాన్సన్ట్రేషన్, నీ టార్గెట్, మీ పేరెంట్స్, మీ ఫాదర్ అయితే ఖచ్చితంగా నేను డాక్టర్ కావాలని ఇంత కష్టపడి నేను ఇబ్బందులున్న ప్రైవేట్ మంచి నువ్వు కావాలనుకున్న కాలేజ్లో జాయిన్ చేయించారు. కేజీవీపీ కూడా మంచి మైలేజ్ వస్తుంది, మంచి పర్సంటేజ్ కూడా వస్తుంది, ఆస్తులు కూడా బాగున్నాయి. లోకేష్ గారు పర్సనల్గా చూస్తున్నారు,
స్కూల్స్ ఎంత పర్సనల్గా చూస్తున్నారంటే ఏ స్కూల్లో ఏ సబ్జెక్టు వీక్ ఉన్నారమ్మా స్టూడెంట్స్, వాళ్ళు ఆబ్సెంట్ ఎంతమంది అవుతున్నారు ఏంటి, ఎప్పటికప్పుడు వీళ్ళకి ఎఫ్ఆర్ఎస్ కూడా పెట్టారు. ఎప్పటికప్పుడు ఆయన మానిటరింగ్ చేస్తూనే ఉన్నారు లోకేష్ గారు కూడా. కాబట్టి నీది మంచి స్కూలే, నీది మంచి కాలేజే, కాబట్టి మేనేజ్మెంట్ కూడా నీకు బాగా సపోర్ట్ చేస్తాను తల్లి. మేము కూడా ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాం. నా నంబర్ వేసుకోండి, ఏదైనా మీరు ఇక్కడ ఏదన్నా ఉంటే అవసరమైతే పెన్నీమ్మా 9440 ఏదైనా మీకు ఎమర్జెన్సీ ఉంటే నాకు కాల్ చేసి విషయం చెప్పండి, లేదా వాట్సాప్లో మెసేజ్ పంపించండి. ఎనీహౌ అందరూ ఉంటారు, లీడర్స్ అందరం ఉంటాం, ఎంఆర్ఓ కావచ్చు, ఎస్ఐ ఏది ఉన్నా కూడా మీరు నాకు సపోర్ట్ చేస్తాం. మీరు ఏది ఇండివిజువల్ నిర్ణయం తీసుకోకూడదు, మేమంతా ఉన్నాం. ఎక్కడ ఉంటారు వీళ్ళు చిన్న ఓన్? మీరు ఎక్కడ పని చేస్తున్నారండి? కొందరిపి పని చేస్తున్నారు. చేస్తాను. నాకు కొంచెం రిక్వెస్ట్ లెటర్ ఇవ్వండి, నేను కూడా సార్తో చెప్పి చేపిస్తాం. భార్య కూడా బాగాలేదు మేడం, ఆమెకి ఆపరేషన్లు అయ్యి ఆమె పని చేసి నాకు షుగర్ బీపీ నాకు శాత లేదు. నువ్వు బలం తెచ్చుకోవాలా పెద్దమ్మా. ఇప్పుడు వీళ్ళ పిల్లల కోసము నువ్వు ఆరోగ్యంగా ఉండాలి మరి నువ్వు వాళ్ళ కోసం. నీ కొడుకు నీ కోడలు మరి అనారోగ్యం వల్ల మరి పిల్లలు అన్యాయం అయిపోతారు కదా. నువ్వే ఇప్పుడు పెద్ద దిక్కు వాళ్ళకి. నువ్వు ఆరోగ్యంగా ఉండి వీళ్ళని ఆరోగ్యంగా చూసుకోవాలి. ఓకేమ్మా, థ్యాంక్ యూ. ఇదో అమ్మా 25,000 ఉంది. ఇప్పుడు ఏమైనా తినానుకో, మీ ఖర్చులకు ఏదైనా ఉంటే పెట్టుకోండి.